ఈ విజయదశమి ఉత్సవానికి అగ్రహారం భక్తి విజయోత్సవానికి చేసినటువంటి స్వయంసేవక బంధువులకి, అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలకు, మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా అమ్మవారి ఆశీస్సులు ఇండిగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా ఏదైనా కార్యక్రమం తీసుకునేటప్పుడు ఒక గురువుకి నమస్కారం పెట్టి కార్యక్రమం కానీ రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్కి వ్యక్తి ఆధారంగా కాకుండా రుజువు ఆధారంగా మనందరం నమస్కారం పెట్టి కార్యక్రమాలకు ముందుకు ఇదొక ప్రత్యేకమైనటువంటి ఇవాళ ప్రధానంగా ఈ ఉత్సవాలు ఏ విధంగా ఎందుకు జరుగుతున్నాయంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి వ్యవస్థ ప్రారంభమై మొన్న విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తయింది. మొన్న విజయదశమి రోజు నుంచి రేపు సంవత్సరం వచ్చే విజయదశమి వరకు ఈ సంవత్సరం పాటు మనమందరం కూడా హిందూ బంధువులం, ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వారసులం, ఈ సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునేటటువంటి ఈ సంవత్సరం అంతా కూడా సంఘం కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ప్రధానంగా మన ఉద్దేశం ఏంటంటే 1925 విజయదశమి రోజు డాక్టర్ హెగ్డే వారు ఇటువైపు నుంచి పట్టుకుంటూ మీరందరూ చూడాలి, తెలియాలి, ఇటువైపు నుంచి చివరిపుటో పరం పూజనీయ గురూజీ గారు, మధ్యలో ఉన్నటువంటి ఫోటో భారత మాత. మనం అందరం ఈ భూమి మీద పుట్టాం, ఈ భూమి మీద పెరుగుతున్నాం, ఈ భూమి మీద జీవిస్తున్నాం. ఆ భరత మాతని మనం అందరం కూడా కొలుస్తాం. ఎక్కడికైనా వెళ్ళినా భరత మాతకి జై అని చెప్పడం మనకు సాధ్యం. ఆ విధంగా అన్ని విషయాల్లోనూ సంఘం ఒక నైపుణ్యంతో ముందుకెళ్తుంటుంది. సంఘంలో ఉండేటటువంటి స్వయం సేవకులు నేను కూడా దాదాపుగా 94 నుంచి సంఘం పనిచే ఉన్నాను. సంఘంలో 7 రోజులు ప్రాథమిక శిక్షణ అంటారు, అది కూడా నేను పూర్తి చేశాను. తర్వాత 15 రోజులు, 30 రోజులు, 50 రోజులు శిక్షణలు కూడా ఉంటాయి. అదే డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ లాగా అవి కంప్లీట్ చేయడానికి నాకు సమయం అప్పుడులో బిజీగా ఉండడం వల్ల వెళ్ళకపోయాను. తర్వాత రోజుల్లో ఈ యొక్క అవకాశాలు కుదరలేదు. అయితే ఈరోజు మనం ప్రధానంగా కొన్ని విషయాలు మనం మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు కొంతవరకు, అయినా కొన్ని విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి విషయం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా మనం ఇక్కడ శాఖ ఇక్కడ మనం ఎంతమందితో నవ్వేస్తున్నాం అనేది కాదు. కాకినాడలో రామమూర్తి నగర్లో మన ఆర్ఎస్ఎస్ పెద్దలు భర్తీ గారు వచ్చారు. చదవడం 50 నవ్వేయించారు. సురేష్ నగర్లో ఆర్టీవీ గారు ఆదిరేయాలని అసలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఆ విధంగా కాకినాడలో నాకు మన పెద్దలు ఇవాళ ఉదయం చెప్పిన లెక్క ప్రకారం 45 బస్తీల్లో కార్యక్రమాలు జరిగాయి. 40 జరిగాయి. అంటే దేశవ్యాప్తంగా 75,000 కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా 75,000 కార్యక్రమాలు. ఎంతమంది స్వయం సేవకులు వస్తున్నారనేది ప్రధానంగా స్వయం సేవకులకి సంఘం చెప్పేది ఏంటంటే చాలామందికి బయట అపోహలు, ఆర్ఎస్ఎస్ అంటే ఒక విధమైనటువంటి అపోహలు ఉన్నాయి బయట. కానీ శాఖకి వచ్చిన తర్వాత మనకు తెలుసుకునేది ఏంటంటే మొన్న మా ఏరియాలో కూడా జరిగినప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ శాఖ పెడుతున్నారు, రకరకాల చర్చ పెట్టుకున్నారు. కానీ భర్త గారు, కలెక్టర్ గారు మాట్లాడేది బాబాయ్ ఇంత గొప్పగా మాట్లాడారా, సంవత్సరానికి 12 పండుగలు ఉన్నాయా, ప్రతి పండుగ కింద చరిత్ర ఉందా, ఈ చరిత్ర చెప్పడానికి వచ్చారా, ఏ బాబాయ్ చాలా మంచి కార్యక్రమం జరిగిందని చెప్పి చాలామంది ఆనందంగా మనకి ఇక్కడ సమాచారం
అవగాహన చేయించడం, కరసాలను నేర్పడం, ఈ బస్తీలో ఉండేటటువంటి సమస్యల మీద చివరిగా చర్చించుకొని ఒక చక్కటి పాట నమస్తే సదావచ్చలే అనేటువంటి పాట పాడుకొని అందరూ కూడా కుమారు బంగారం పడుతుంది బంగారం. అయితే దాని ద్వారా వచ్చేది ఏంటంటే వ్యక్తి యొక్క నిర్మాణం, వ్యక్తి యొక్క వికాసం, వ్యక్తి యొక్క నిర్మాణం, వ్యక్తి యొక్క వికాసం, ఈ రెండింటిని కలిపి పెద్దలు చెప్తున్నారు. వ్యక్తి నిర్మాణం అయినప్పుడు వ్యక్తి యొక్క ఐక్యత కోరుకుంటారు. వ్యక్తుల యొక్క ఐక్యత కోరుకున్నప్పుడు సమాజ ఐక్యత మన యొక్క ప్రాంతాల్లో ఉండేటటువంటి కలిసి పనిచేసేటటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ఎవరు ఏది కూడా ఆపలేదు. అటువంటి వాతావరణాన్ని తీసుకురావడమే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సంఘం ప్రారంభించినప్పుడు సంఘ పెద్దలు ఆలోచించుకుంటే భారతదేశంలో ఈ దేశాన్ని ఈ యొక్క సమాజానికి సంబంధించినటువంటి మన వాళ్ళే కాకుండా కొన్ని రోజులు ముస్లింలు పాలించారు, కొన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. వారి పరిపాలనలో వచ్చినటువంటి ఏదైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి ఇబ్బంది జరిగిందో అవి మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావాలనేటటువంటి కఠోరమైనటువంటి దీక్షతో మన వాళ్ళు పనిచేస్తున్నటువంటి విషయం. అయితే సంఘ పెద్దలు ఏం చెప్తారంటే సంఘము ఏమీ చేయదు, సంఘ శాఖల ద్వారా వ్యక్తి యొక్క నిర్మాణం, సమాజం యొక్క ఐక్యత, సమాజంలో ఉండేటటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసి నిర్మాణం చేసే వ్యక్తుల ద్వారా, ఆ యొక్క శాఖల్లో తయారైనటువంటి వ్యక్తుల ద్వారా అనేక రకాల వ్యవస్థలు తయారయ్యి ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మాత్రం పోరాటానికి వెళ్తూ ఉంటారు. అంటే సంఘం ఏ పని ఇప్పుడు మన సపోజ్ ఏదో పనుందని చెప్తే సంఘం ఏమీ చేయదు. చేసేటటువంటి వ్యక్తులు తయారు చేయడంలో శాఖలు తయారు చేయడం. శాఖలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఇవాళ ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ కావాలన్నా, ఇవాళ ప్రధానమంత్రి కావాలన్నా, రాష్ట్రపతి కావాలన్నా దానికి కావాల్సిన నాయకత్వం వచ్చేటటువంటి యొక్క నిర్మాణం ఏదైతే ఉందో అది తయారు చేసేటటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఆ విధంగా గురుజీ గారు ఒక సందర్భంగా ఏం చెప్పారంటే నేను కూడా వారు చెప్పిన టైంలో వినడానికి అప్పుడు నేను పుట్టకపోవచ్చు. అయితే పుస్తకాలు చదివిన దాని మీద సంఘము ఏమీ చేయలేదు, స్వయం సేవకులు ఏమీ చేయకుండా ఉండరు. ఇక్కడ రెండు విషయాలు, సంఘము డైరెక్ట్గా ఏమీ అయిపోతుంది.